అమ్మ సహోదరి, వివాహమైన తర్వాత నీ ఇంట్లో నువ్వు అనుకున్నట్టుగా అన్నీ సాగవు. నువ్వు అనుకున్నట్టుగా నీ ఇంట్లో కావలసినవన్నీ కూడా అమర్చేటటువంటి భర్త ఉండకపోవచ్చు. గొంతెమ్మ కోరికలు తీర్చే భర్త ఉండకపోవచ్చు. నీకున్న అవసరాలు తీర్చే భర్త కూడా ఉండకపోవచ్చు అని చెప్పి భర్తతో గొడవ పడితే ఏం లాభం? నువ్వు అనుకున్నంత అందగత్తె కాదని, నువ్వు అనుకున్నంత బాగా చదువు లేదని, నువ్వు అనుకున్నట్టుగా చికెన్ బిర్యానీలు చేయలేకపోతుందని నీ భార్యతో గొడవ పడడం లాభం లేదు. సమస్య ఏదైనప్పటికీ, అది ఆర్థిక సమస్య కావచ్చు, రోగంతో సమస్య కావచ్చు, ఇంకే సమస్య అయినా కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకుంటే సమాధానం రాదండి. మరి ఏం చేస్తూ వస్తుందో తెలుసా? అటువంటి పరిస్థితిలో నువ్వు నా మీద అరవడం వల్ల, నేను నీ మీద అరవడం వల్ల, మనం ఒకరి మీద ఒకరు అరవడం వల్ల సమస్య తీరుతుందా? కష్టం తీరుతుందా? తీరదు కదా. మన సమస్యలను పరిష్కరించగలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి భర్తగా భార్యగా నీ భార్యతో సమాధాన పడ్డమే దీర్ఘశాంతానికి సంకేతం. అర్థమైందా మీకేమైనా? వదిలేస్తాను అని బెదిరించేస్తే కుటుంబాలు నిలబడవండి. మన టెంపుల్లో ఏ ఒక్క భర్త కూడా భార్య వదిలేస్తాను, విడాకులు ఇచ్చేస్తాను, ఏమనుకుంటున్నావో అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేయకండి. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అమ్మ సహోదరులు, వదిలేస్తాను నిన్ను, వదిలిపడేస్తాను నిన్ను అన్ను అరుస్తున్నావు, కేకలేస్తున్నావు. సరే వదిలేసే, గొడవ వదిలిపోద్ది. మీ నాయన ఏమైనా మీ నాయన ఏమన్నా రెడీగా కూర్చున్నాడు ఒక నలుగురిని పెట్టుకుని? రామ్మ, నీకోసం నలుగురిని రెడీగా ఉంచా. స్వయంవరం. ఏం వరం? స్వయంవరం. 10 మందిని రెడీగా ఉంచా. సెకండ్ హ్యాండ్ గ్యాంగ్ ఇదంతా కూడా. అంతే కదండి. మరి నువ్వు సెకండ్ హ్యాండ్ అయితే మరి ఫస్ట్ హ్యాండ్ వస్తాయి. వీళ్ళు కూడా రెడీగా 10 మంది పిల్లలు వదిలిపెట్టి వచ్చేసారు. వీళ్ళు నాన్న ఏమైనా సిద్ధంగా ఉన్నాడో 10 మంది రెడీ పెట్టేసి? కాదు కదా. ఒకసారి నువ్వు భర్తను వదిలిపెట్టేస్తే నీకు రెడీగా మంచి భర్త దొరుకుతాడా? భార్యను వదిలిపెట్టేస్తే రెడీగా మంచి భర్త నీకేమన్నా, భార్య రెడీగా ఉందా నీకేమన్నా? పిచ్చి ప్రలాపనలు పేలకండి, పిచ్చి మాటలు మాట్లాడకండి. ఒక్కరితోనే కాపురం చేయటం, ఒక్కదానితోనే కాపురం చేయటం, సుఖంగా సంతోషం ఉండడమే సాధ్యం కాకపోతే మొగుడిని వదిలిపెట్టేసి, పిల్లాన్ని వదిలిపెట్టేసి రెండో పెళ్ళి, అది సక్సెస్ అవుతుందని గ్యారెంటీ ఉందంటారా? ఉంటే చెప్పండి.